నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ మధ్య కాలంలో భార్గవ దేవన నేను వేణుస్వామి యొక్క శిష్యుణ్ణి అంటూ చెప్పుకుంటూ మన మధ్యలోకి వచ్చాడు. అయితే ఆ మధ్య కాలంలో వేణుస్వామి నాకు అసలు ఏ శిష్యుడు లేదు, అలాంటిది భార్గవ దేవన నాకు అసలు శిష్యుడే కాదు అని అన్నాడు. మరి అలాంటి ఒక మహాజ్ఞానిని ఇలాంటి భార్గవ దేవన అనే ఒక మామూలు మనిషి ఎందుకని ఇంత దారుణంగా దూషించాడు? అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఘర్షణ అయ్యిందా, లేకుంటే పబ్లిసిటీ కోసమే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని దూషిస్తే మనకు కూడా ఒక పబ్లిసిటీ వస్తుంది అనే పబ్లిసిటీ దాహంతో దూషిస్తున్నాడా? మరి ఇలాంటివన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి గరికిపాటి గారికి ఒక ప్రియ శిష్యుడైన ముళ్ళపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు మొత్తం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువు. గురువు గారు, భార్గవ దేవన మీకు తెలిసే ఉంటారు, చెప్పక్కర్లేదు. విడిగా మళ్ళీ ఆయన గురించి మనకి పరిచయాలు ఏమి అవసరం లేదు. అయితే అప్పట్లో మనకి వేణుస్వామి శిష్యుని అని అన్నారు. అసలు వేణుస్వామికి శిష్యుణ్ణి అని చెప్పుకొని రావడానికి గల కారణం ఏంటి? పబ్లిసిటీ. ఆయన ఏం చేశాడు, బిఎస్ రావు ఒక ఇంటర్వ్యూలో, కమర్షియల్, అది కూడా కమర్షియల్ ఇంటర్వ్యూ, డబ్బులు ఇచ్చుకుని ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో అడిగితే వేణుస్వామి శిష్యుడు అని పెడితే వెంటనే వేణుస్వామి రెస్పాండ్ అయ్యి, ఇతను నాకు శిష్యుడు కాదు, నాకు జ్యోతిష్యం నేను ఎవరికి నేర్పలేదు, నాకు ఎవడు శిష్యుడు లేడు అన్నాడు. పరుగు పోయింది అక్కడ. అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే ఆయనలాగా అవ్వాలని, వేణుస్వామిలో కొన్ని అట్లీస్ట్ మారల్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే బాగా సంపాదించండి, కసిగా సంపాదించండి, ఇట్లా చెప్తాడు. పెద్దరికం ఉంది, కాకపోతే వాళ్ళ వేరుకున్న విధానం వేరు, వామాచారం కౌలాచారం. అట్లా ఇతనెవడు మొన్న వచ్చినటువంటి వాడు అందరినీ కూడా ఏమంటాడు, హాఫ్ నాలెడ్జ్ అని మేము పిలుస్తూ ఉంటాడు. అతని వయసు ఎంత, గరికపాటి గారి వయసు ఎంత? గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన లైఫ్ లో ఒకసారి వస్తుందా పద్మశ్రీ అవార్డు? గరికపాటి నరసింహారావు గారు ఆయన గవర్నమెంట్ ఓరియంటల్ కాలేజెస్ లో అక్కడ లెక్చరర్ గా దగ్గర చేస్తూ కొవ్వూరు, కాకినాడ, అదంతా కూడా రాజమండ్రిలో శృంగేరి భారతీ తీర్థస్వాముల వారు, మా గురువు గారు శంకరాచార్యులు వారు, ఆయన వస్తే ఆయన గరికపాటి వారిని వీళ్ళందరినీ కూడా మహాపండితులను పిలిచేవారు. రామళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు, ఇలా అనమాట. వాళ్ళందరినీ చిన్న పిల్లల్ని కూడా పిలిచేవారు, వేద పండితులను, చిన్న చిన్న పిల్లలు, వేద విద్యార్థుల్ని. వేద ఘోష జరిగేది. మేమంతా భారతీ తీర్థస్వాముల వారి దగ్గర పెరిగాం, గరికపాటి గారిని చూస్తూ ఆయన ఉపన్యాసాలు వింటూ పెరిగాం. కాబట్టి మామిడాన్న శేషగిరిరావు గారిని లాయర్ గారు ఆ ఆశ్రమాన్ని, ఆ శంకర మఠాన్ని, రాజమండ్రిలో భారతీ తీర్థస్వామి శృంగేరి మఠాన్ని నడిపేవారు అనమాట. ఆ భారతీ తీర్థస్వాములు, ఆ మామిడాన్న శేషగిరిరావు గారు పెద్ద అబ్బాయి ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి నాకు ఐఐటి మెడ్రాస్ నా గురువు, ఎంఎస్ఆర్సి డివిజన్ లో చేస్తాడు. అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ అడ్వకేట్. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. గరికపాటి నరసింహారావు గారు అంటే మా ద్విసహస్రావధాని. ఇప్పుడున్నటువంటి సహస్రావధానాల్లో ఆయన మించిన వాడు లేడు. నెంబర్ 1. ఉపన్యాసాల్లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఒక టీచర్గా, ఒక రేషనల్ థింకింగ్తో, ఒక సైంటిఫిక్ అవుట్లుక్తో, హేతుబద్ధంగా, శాస్త్రబద్ధంగా, తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీ అంటే తార్కికంగా చెప్తారు. వారు నోరిప్పితేనే సరస్వతి గుబాళిస్తుంది, పద్యాలు చెప్తారు. వీళ్ళు నోరిప్పితే ఏంటో తెలుస్తుంది కదా. నేను మందు కొడతా, సిగరెట్లు తాగుతా, నగ్నంగా పూజ చేస్తా, నేను అమ్మాయిలు మెన్స్ట్రల్ సైకిల్లో చేస్తే కాళీ తంత్రం పేరు పెట్టి ఆ యొక్క పుష్పాన్ని అందులో ఉంచి వాళ్ళ రక్తంతో నేను పూజ చేస్తా, సెక్షువల్ 3-4 సంవత్సరాల నుంచి నేను దాడి చేస్తే వీళ్ళందరిపైన ఇలాగా అశాస్త్రీయంగా, అవైధికంగా చేసే వాళ్ళందరి మీద దాడి చేస్తే సెక్షువల్ తాంత్రిక్ సెక్స్ చేయాలా అమ్మవారి ఫోటో ముందు అనేవాడు. వేణుస్వామి కూడా అలా అనేవాడు. వేణుస్వామి, ఈయన, ఇంకా తాంత్రిక్ సెక్స్ అని, సింధు మత అని, ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళ బ్యాచ్. మొత్తం ఊరంతా అలాంటి బ్యాచ్లు చాలా మంది ఉంటారు. వీళ్ళ పాపం యూట్యూబ్ లో చెప్తున్నారు కాబట్టి తెలుసు, బయట తెలియకుండా బోల్డ్ మంది ఉంటారనమాట. అయితే అలా అనకూడదు అని అన్న తర్వాత వీళ్ళు పంచమకారాలని చెప్పేవారనమాట. పంచబలులు, పంచమకారాలు, మత్స్యం, మైథునం, మాంసం, అంటే వాటర్, మందు బాటిల్ పెడతారు, ఆ తర్వాత మటన్ పెడతారు, చికెన్ పెడతారు, ఇవన్నీ పెడతారట. తర్వాత అమ్మవారి ఫోటో ముందు సెక్స్ చేసి అంటే అమ్మవారికి సమర్పిస్తారు అని. మళ్ళీ అది మనం తిట్టేసరికి జనాలు అంతా కూడా అడిగేసరికి యోని పూజ అంటాడు. ఇప్పుడు మాట మార్చి ఆయనేమో యోని పూజ అంటే ఆడవాళ్ళ యోని కాదు, మరి ముందెందుకు చెప్పారు? మరి ఏది విగ్రహంలో, అక్కడ కామాఖ్య అమ్మవారి విగ్రహంలో మేము చేస్తున్నాం, యోని రూపంలో చూస్తున్నాం, ఏదేదో చెప్తారు. అలాగే ఇతను కూడా నేను ఈ మెన్స్ట్రల్ సైకిల్లో నేను చేస్తున్న తాంత్రిక్ సెక్స్ మానసికంగా చేస్తున్నాను, ఎఫర్మేషన్, ఇదొకటి పదాలు వచ్చినాయి కదా, ఎజంప్షన్ అని మారుస్తారు.
కాబట్టి వీళ్ళంతా కూడా అశాస్త్రీయంగా అవైదికంగా చేసేటటువంటి వాళ్ళు నిషిద్ధ పూజలు అంటారు వీటిని. గురువు గారు అసలు గరికిపాటి గారు ప్రవచనాలు చెప్పడానికి తప్పితే ఆయనకి అసలు శాస్త్రం గురించి ఏం తెలుసు అని అన్నారు. అవును. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నారు, ఆయన కాస్త పొగరుబోతు, ఉమ్, పొగరుతో మాట్లాడతాడు తప్పితే ఉమ్, బలుపు ఉమ్, ఇవి తప్పితే ఇంకేమీ తెలీదు. ఉమ్, ఇంకొకటి మరి ముఖ్యంగా అన్న మాట ఏంటంటే, అందరూ కూడా ఆయన అన్న మాటకి సీరియస్ అవడానికి రీజన్ ఒకటే, ఉమ్, జ్యోతిష్య శాస్త్రం గురించి అసలు ఆ గరికిపాటికి ఏం తెలుసు అయ్యా, ఉమ్. ఏం తెలిసి మాట్లాడుతున్నాడు, ఆ ప్రవచనాలు ఇవ్వడం కాదు, జ్యోతిష్య శాస్త్రం గురించి చెప్పమను, నేను కూడా చూస్తాను అని అంటున్నారు. వీళ్ళకి ఉమ్, వీళ్ళకి తొక్క తెలుసు, వీళ్ళకి జ్యోతిష శాస్త్రం కాదు, తంత్రం కూడా తెలియదు. ఖాళీ తంత్రం అని చెప్తే సరిపోద్దా? ఆ బుక్ ఏదో మా పుస్తకాల షాపులు మోహన్ పబ్లికేషన్స్ అని ఉంటాయి రాజమండ్రిలో, గొల్లపూడి వీరాస్వామి పుస్తకాలు, తెనాలి సాధనా మండలిలంతా మా ఫ్రెండ్స్ విజయవాడలో. పుస్తకాల్లో 4 పుస్తకాలు తెచ్చుకొని చదివేసుకుని మేము మహాపండితం ఖాళీ తంత్రం చేసేస్తాం, ఇదే తెలుసు వీళ్ళకి. ఉమ్, వీడు ఎంత వర్స్ట్ గా మాట్లాడతాడంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ పూజారులు వీళ్ళందరికీ కూడా సిగ్గు రావాలి, పురోహితులందరికీ కూడా. ఉమ్, వాళ్ళకి ఏమి రాదు చదవడం, మంత్రాలు ఏమి రావు, అందుకని నేను గౌహతిలో కామాఖ్య పూజలు చేయడం వీళ్ళకి చేత కాదు, వీళ్ళ శటగోపనము ఆర్థిక గోత్రనామాలు చదువుకోవడమే వచ్చు వీళ్ళకి, కాబట్టి అందుకనే కామాఖ్య నుంచి పాండాలను ప్రత్యేకంగా తెస్తున్నా, పాండాలకు చాలా హై అమౌంట్ ఇవ్వాలి, అందుకని నేను ఒక్కొక్క పూజకి ఏంటి వీళ్ళకి హై అంట పూజకి పత్రం పుష్పం ఫలం తోయం అని కృష్ణుడు చెప్తుంటే అవన్నీ దక్షిణాచారంలో పూజలకి ఏం కలగంట. ఆ పాశుపతాస్త్రాన్ని ఓం నమశివాయ అనే మంత్రం చదివి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, వీళ్ళేం సంపాదిస్తారు? దక్షిణాచార పూజలు అని చెప్పేసి బిల్డప్ అనమాట. అంటే జనాలను ఏదో అట్రాక్ట్ చేయాలా, ఈ మామూలు పూజలు అంటే ఈ జనాలు కూడా అలాగే ఉన్నారు కదా, దొంగ విధవలు, జనాలు కూడా డబ్బులు ఇవ్వరు, అందుకని ఏం చేస్తున్నారంటే మటను, చికెన్, ఫిష్. అమ్మవారు ఏమన్నా జగన్ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు దగ్గర కార్యకర్త ఏది? మామూలుగా జనరల్ గా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వీళ్ళు పనులు చేయించుకుని లాస్ట్ లో కార్యకర్తలకు ఏ రాజకీయ పార్టీ అయినా ఇందులో మినహాయింపు లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ మందు పడేస్తారు. కాబట్టి అలా ఒక మందు బాటలు పెడుతున్నారు, ఒక మాంసం, చికెన్, మటన్ పెడుతున్నారు. అమ్మవారు అది చూసేసి వీళ్ళు చేసే మహాపూజలు, మహామంత్రాలు, వీళ్ళ గొప్ప మంత్రగాళ్ళు, వీళ్ళు చేసేసి ఇది ఫలితం ఇచ్చేయడానికి పెడుతున్నారు. గురువు గారు అసలు ఏ తంత్ర విద్యల పుస్తకాల్లో రాసి ఉంది ఇలాగ మందు ఈ మాంసం పెట్టాలి అని అనేసి? ఎక్కడైనా రాసి ఉందా అసలు? అసలు తంత్రం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, తంత్రానికి అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి తెలియదు, ఏదో ఒక లైన్ చెప్పేసి దిస్ ఇస్ తంత్రం అని చెప్పేది. అసలు తంత్రానికి అర్థం ఏంటి అసలు? ప్రాక్టికాలిటీ అనేటటువంటిది తంత్రం. ద ఫార్ములా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టీ కాయాలి అని ఉంది, ద ఫార్ములా నీళ్లు కాయాలా, ఇలా కాయాలా అని మనం చెప్తాం కదా, పాలు పోయాలా, కాఫీ పొడి పెట్టాలా, టీ పొడి వేయాలా, దిస్ ఇస్ మంత్రం అంటే ఆ ఫార్ములా. ఓకే, దాన్ని రేఖామాత్రంగా మాన్యుస్క్రిప్ట్ మీద రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసి ఒక యంత్ర రూపంలో మనం పెడతాం, స్టోరేజ్ చేస్తాం సీడీలో, అది యంత్రం. అండ్ ప్రాక్టికల్ గా చేసే దాన్ని తంత్రమా అంటాం. సినిమాల్లో చూపించినట్టు ఏదో ముగ్గులు వేసేసి, కపాలాలు పెట్టేసి, నిమ్మకాయలు వేసి, కోడిగుడ్లు పెట్టి, వెంట్రుకలు పెట్టి, ఇవన్నీ బోగస్లు అనమాట, హేతువాదులు, అందుకే ఉతికి ఆరేస్తున్నారు వీళ్ళని. వీళ్ళు ఇవి తంత్రం కాదు, ప్రజల మైండ్ లో కూడా అలాగే ఇంజెక్ట్ అయిపోయింది, వీళ్ళకి ఏమీ రాదు అసలు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు ఏమన్నా అంటే బ్లాక్ మ్యాజిక్. మేము ఆయనేమో గుమ్మడికాయ కుట్టేస్తా, ఒక శత్రువు వస్తే నేను 2 గుమ్మడికాయలు కుట్టేసాను, ఆయన పారిపోయి గోగినేని బాబు, ఒక గుమ్మడికాయ కుట్టేసాను, ఆస్ట్రేలియా పారిపోయాడు అని వేణుస్వామి గారి కోతలకు వచ్చేవాడు అప్పుడు. ఈయనేమో ఇలాగనమాట. కాబట్టి తంత్ర మంత్ర శాస్త్రాలు వీళ్ళకి ఏం రావు, అసలు నోరు ఇప్పితేనే సరస్వతి గుబాళించాల. సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూప సరస్వతి అం ఆం ఇం ఏం క్షమ్ అక్షరమాల అక్షరమాలం కృత వాగ్వాదిన్య స్వాహ. ఇది రావాలా, సరస్వతి నాలుక మీద తిష్ట వెయ్యాల. వాళ్ళ ఏదేదో చెప్తారనమాట. కాబట్టి ఈ ఆడవాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్న రక్తంతో పూజ చేస్తారట అమ్మవారికి, వీర్యంతో కూడా పూజ చేయొచ్చు అని చెప్పాడు మహానుభావుడు. వీర్యంతో వాళ్ళు డాక్టర్ సమరం చెప్తా ఉంటాడు చూడు, హస్త ప్రయోగం చేసుకోవచ్చు అని, మాస్టర్బేషన్. దాంట్లో వచ్చిన వీర్యాన్ని తీసి వీళ్ళు ఏం చేస్తారంటే యూత్ ని చూడు ఎలా పాడు చేస్తున్నారు, ఆ పువ్వుతో వీళ్ళు పూజ చేస్తారట. ఇది తంత్రం అంట. తంత్ర గ్రంథాలన్నీ యూజ్లెస్ గ్రంథాలు, అవన్నీ కూడా దేర్ ఇస్ నో బేసిక్. ఎవరి నోటికి వచ్చినట్టు మాట్లాడడం. వీళ్ళంతా ఏం చదివిన చదువులు చూస్తే ఒకడేమో 10th ఫెయిల్ అయిపోయినాడు, ఒకడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినాడు, ఒకడేమో నేను ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను అని చెప్పుకుంటారు. వీళ్ళ జ్యోతిష శాస్త్రం ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం, ఇది చేసాం, అవి చేసాం అంటారు. వేర్ ఈస్ ద సైంటిఫిక్ అప్రోచ్, వేర్ ఈస్ ద రేషనాలిటీ?
నువ్వు వేర్ ఇస్ ద డీసెన్సీ? సొసైటీలో నువ్వు డీసెన్సీ ఏది అసలు? ఉమ్, ఇలాంటివన్నీ చెప్పొచ్చు అంటే వీళ్ళు బరిదెగిచ్చేస్తారనమాట. గురువు లేరు వీళ్ళందరికీ కూడా, ఎవడో గురువు లేడు కాబట్టి. గురువు ఉంటే ఇప్పుడు మా గురువు గారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అమ్మో నా వీడియో గొరకపాటి నరసింహారావు గారు చూస్తున్నారు, బాబాయ్ మా గురువు గారు ఏమనుకుంటారో అని మనం భయంతో ఉంటాం. ఏమైనా పొరంబోకులు అంటారనమాట. గురువు లేని వాళ్ళందరూ పొరంబోకుల్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. కాబట్టి ఇది చూసి జనం అంట అసలు వీడియోలో ఎవడు చూడమన్నాడు, జనం ఏం చూడరు. ఒక గొప్ప వాడిని బ్యాడ్ చేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారండి. వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ లేదు వీళ్ళకి. అవును. గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ ఆయన అంటే వీళ్ళకి ఏమన్నా వైరల్ అవుతుంది వీడియో, ఏమన్నా చూస్తారు వ్యూస్ అని చెప్పి ఉద్దేశంతో ఇలా చెప్తారనమాట. ఉమ్, అంటే ఎప్పుడు కూడా ఒక గొప్పవాడి మీద రాయేస్తారు. వీళ్ళతో పోయేదేముంది? వీళ్ళకి అంటే ఫేమ్ కోసం చేస్తున్నారు. నేమ్ అండ్ ఫేమ్ కోసం ఇంకేం ఉండదు అక్కడ. ఉమ్, వీళ్ళకి ఇండివిజువల్ గా ఆయన గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు 45 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ ప్రముఖ అనే పేర్లు వేసుకోరు. సామవేదం కానీ వడ్డిపతి కానీ నండూరు కానీ ప్రముఖ అని పెట్టుకోరు. గొప్పలు చెప్పుకోరు, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోరు. మరి వీళ్ళు 4 వీడియోలు చెప్పగానే ప్రముఖ, బ్రహ్మశ్రీ అవార్డులు వచ్చేస్తాయిగా. ఇవన్నీ ఎలా వచ్చేస్తున్నాయి మరి? వాళ్ళకి వీళ్ళు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు దర్జాగా, నాకు చాలా ఎక్స్పెన్సివ్ పూజలు. ఒకడంటాడు వేణుస్వామి ఏమంటాడు మందు బాటిళ్ళు, చాలా కాస్ట్లీ బాటిల్, మరీ ఎక్కువ కాస్ట్లీ, ఎంత కాస్ట్లీ అయితే అంత తొందరగా వరమిస్తుందట అమ్మవారు మందు బాటిల్లో. వీళ్ళు తాగడానికి బాగుంటాయి. తర్వాత వీళ్ళేమో 11 లక్షల చీరలు, పట్టు చీరలు అందులో వేసేస్తాను. మినిస్టర్లు ఎవరు వచ్చారు సెలబ్రిటీస్ అంటే చెప్పరు, అది చాలా సీక్రెట్. ఎవడో వస్తే కదా సెలబ్రిటీలు బిల్డప్లు ఇవ్వాలి కదా. సీఎం వచ్చాడు, పిఎం వచ్చాడు, ఈడొచ్చాడు, ఆడొచ్చాడు, ఎవరు రారు. ఎవడి ముడ్డి కింద ప్రాబ్లంలు ఉంటే వాళ్ళు వస్తారు మామూలుగా దేవుడి గుడికి. మామూలుగా వీళ్ళ చుట్టూ వాళ్ళకి వచ్చిన వాళ్ళు బుద్ధిహీనులు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయిస్తారు, వాళ్ళకి గురువు లేడు. వీళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళ బతుకులే సరిగ్గా లేవు, వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి వీళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం. మరి ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అందుకే కరెక్ట్ మొగుళ్ళు వీళ్ళిద్దరు, వీళ్ళు ఉండాలి, ఇంకా చాలా మంది ఉండాలి, ఎలాంటి వాళ్ళు రావాలి ఇంకా. ఎందుకంటే డబ్బులు ఇవ్వండి రా అనాథ పిల్లలకి, సాధువులకి అంటే ₹1 ఎవడు, వికలాంగులకి ఇవ్వండి రా అంటే ఎవరు, వీళ్ళకి మాత్రం కరెక్ట్ గా ఇస్తారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ధీమాగా ఉంది. కరెక్ట్ గా పూజలు చేసేటప్పుడు డబ్బులు అలా షార్ట్ కట్ మెథడ్స్ లో వచ్చేవాళ్ళు వాళ్ళకి కావాలా? నేను బట్టలు ఇప్పేస్తానని చెప్తున్నాడు. అక్కడ బట్టలు ఇప్పేసి నేను పూజ చేస్తాను అని చెప్తున్నారు. వాళ్ళంతా ఇలా చెప్పేటటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటే జనాలు అన్ని డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. ఏమనంటే కామాఖ్య పేరు చెప్తారు, తంత్రం అంటారు. కాబట్టి ఇవన్నీ అశాస్త్రమైనటువంటి అవైదిక పద్ధతులు. రావణుడే ఎగిరిపోయాడు ఇలాంటి పిచ్చాశాలు వేసి, ఇంద్రజిత్తుగాడే ఎగిరిపోయాడు, వీళ్ళంతా గొట్టంగాలు కానీ. కాబట్టి సమాజాన్ని పాడు చేయకూడదు. అందుకోసం గరికపాటి నరసింహారావు గారు లాంటి పండితుల్ని, అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క కాలి గోటికి కూడా వీళ్ళెవరూ కూడా పనికి రారు. కాబట్టి మనం వాళ్ళ శాస్త్రం అది సైంటిఫిక్ గా వెళ్తారు. ఒక స్కూల్లో పాఠం లాగా ఒక పద్ధతిలో చెప్తారు. వాళ్ళు టీచర్స్, వాళ్ళు గురువులు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసే స్టంట్లు. ఇలాంటి వాళ్ళని ప్రజలు పట్టించుకోకలేదు, మనం పట్టించుకోకలేదు, ఎవరు పట్టించుకోకలేదు. ఒక గొప్పని అంటే రాయేస్తే పబ్లిసిటీ అవుతుంది. అలా రాదు ఎప్పుడు కూడా. వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. మనలో ఉన్న డీసెన్సీ, మనలో ఉన్న డిగ్నిటీ, మనలో ఉన్న రాయల్టీ, మనలో ఉన్న నాలెడ్జ్ కూడా వినయం ఉండాలి. వినయేన శోభితే విద్య. మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని బట్టి ప్రజలు గమనిస్తారు. అశాస్త్రీయ పద్ధతులు వెళ్ళకూడదురా నాయన, డబ్బులు సంపాదించుకోమని ఎవరొద్దంటున్నారు. కానీ పండితుల జోలికి వస్తే తోలు తీసేస్తాం. అదనమాట. ఎవ్వడైనా సరే, వాడు ఎవ్వడైనా సరే, వి నో ద లా. అసలు వీళ్ళు చెప్పే పిచ్చి మాటలను బట్టి కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎనాక్టెడ్ బై పార్లమెంట్ 1921. వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవచ్చు. అవన్నీ ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదంటే మేము పోలే ఏదో పిచ్చోళ్ళు వాక్కుంటున్నారు అని వదిలేస్తున్నాం అనమాట. మరి అందువలన దీస్ ఆర్ ఆల్ పబ్లిసిటీ స్టంట్స్ అంటారు అనమాట. నిజంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారు. వాస్తవానికి మనం ఎదగాలి అంటే ఎదుటోండి తొక్కాలి అనే ఫార్ములాని బాగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను. వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? వీళ్ళ మొహం అలా చేసేవాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఆయన ఎదిగిన ఒక్క మెట్లో కూడా ఎక్కలేరు వీళ్ళు. అది కరెక్టే. ఆయన మహాజ్ఞాని, ఆయన దగ్గర దాకా నేనేం చెప్తాము, మేము వినయంగా చెప్తాం. మా గురువులైనటువంటి 5 కాలి గోటికి మేము పనికిరాము. ఎందుకంటే 40 సంవత్సరాలు రోజుకు 18 గంటలు చొప్పున కష్టపడతారు వాళ్ళు. శాస్త్రాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ ఫ్యామిలీలు మాకందరికి తెలుసు. మా గురుమాతలంతా తెలుసు. ఆవిడ ఎంత వినయం, ఎంత విధేయత. మా గురువు గారు వాళ్ళ భార్యను అంత వినయంగా చూసుకుంటారు. ఆయన గరికపాటి నరసింహారావు గారు, నండూరు శ్రీనివాసరావు గారు, వాళ్ళ మాటల్లోనే సరస్వతి గుబాళిస్తుంది. మరి అటువంటి వాళ్ళని పట్టుకొని వేస్తే ఏమనుకోవాలమ్మా?
కాబట్టి ఈ నోరు ఇవంతా కూడా ఏంటంటే తంత్రం లేదు, గింత్రం లేదు, అంతా నాన్సెన్స్. ఇది కలియుగం కాదమ్మా, కామయుగం, కామయుగం, కామయుగం. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. నిజంగా గురువు గారు, ఇదే ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినూ. కాబట్టి మీరైనా సరే ఏదైనా చేసే ముందు ఆలోచించండి. మీరు పూజలు చెయ్యండి, ఏమైనా చెయ్యండి, దానాలు కూడా చేయండి, చెయ్యొద్దు అని ఇక్కడ ఎవరు చెప్పడం లేదు. బట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, అది చెయ్యడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తీరుతాయా లేదా, మీరు కోరుకునే అన్ని జరుగుతాయా లేదా, ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పితే ఎవరో చెప్పారు కళ్ళబుల్లి కౌరులు చెప్తే ఇవన్నీ తీరిపోతాయని నమ్మి వెళ్ళి మోసపోవద్దు, తర్వాత బాధపడద్దు. ఆయనకి జ్యోతిషం తెలుసా లేకపోతే చిన్నమస్తా తెలుసా అంటున్నారు. వాళ్ళంతా ఉపాసకులు, వాళ్ళు లలిత ఉపాసకులు, రాజరాజేశ్వరి ఉపాసకులు. ఇలాంటి చిన్నమస్తాలు, గిన్నమస్తాలు, దశమహావిద్యలు నా చిన్నప్పుడు, నా బుడ్డప్పుడు చేశాను నేను. రేణుక, ఇవన్నీ కూడా రేణుక ఉపాసన, పంచకాళికలు ఇవన్నీ ఉంటాయి, వారాహి, వార్తాలి ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏవో పేర్లు చెప్పి బతుకుతారమ్మా. కాబట్టి గరికపాటి గారికి అన్నీ తెలుసు, జ్యోతిష శాస్త్రము తెలుసు. చిన్నమస్తాదేవి కంత్రి పూజలు, ఇవన్నీ తాంత్రిక పూజలు, కంత్రి పూజలు అన్నారు. జ్యోతిషాన్ని, ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీనే చదివినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆఫ్టర్ ఆల్ వీళ్ళకేం తెలుసు, 2 సూత్రాలు 2 పుస్తకాలు చదివేసి ఏదో మార్కెట్లో మోహన్ పబ్లికేషన్ దొరికే ఓ పుస్తకం జరిగి మేము జ్యోతిష పండితులు అనుకుంటారు. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే లెజెండ్, నా గురువు ఆయన. మొత్తం ఆల్ ఇండియాలో శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్, వాళ్ళ కూతురు అనుపమ, వీళ్ళంతా లాస్ట్ 10 years మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు ఉమారామలింగ కళ్యాణ మండపంలో సభలు పెడితే, ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సభలు పెడితే ఈ శకుంతలాదేవి వీళ్ళంతా వచ్చేవారు. బెంగళూరు వెంకట్రామన్ వీళ్ళంతా జ్యోతిష మహాపండితులు. వాళ్ళ కాలికి గోటికి వీళ్ళు పనికిరారు. వీళ్ళకి ఏమొచ్చు, శని 3 ఇంట్లో, గురు 4 ఇంట్లో, మామూలు జనం చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళ మా గురువు గారిని లేకపోతే పండితుల్ని విమర్శించేది, ఎవరిని కూడా విమర్శించుకోకుండా ఉంటే వాళ్ళు ఇంకా గౌరవం వస్తుంది, లేకపోతే ఇంకా పతనం అయిపోతారు.